ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తోంది. ఈ 8 నెలల కాలంలో ప్రభుత్వం పలు అభివృద్ధి పథకాల మీద దృష్టి పెడుతోంది. సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ప్రయత్నించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో సీఎంగా పనిచేసినటువంటి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు జగన్ 2.0ని సిద్ధం చేసుకుంటున్నారు. దీని మీద విజయవాడ ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2.0 అంటున్నాడు కదా, ఏంటి పరిస్థితి ఏమన్నా ఉంటుందంట, కొత్తగా మారాను నేను అంటున్నాడు కదా. ఏముండదండి, సంవత్సరం తర్వాత ఆయన కనబడ్డు, అదే అన్నాడు ఆయన. సంవత్సరం తర్వాత ఆయన కనబడ్డు, అదే 2.1 అంటే అదే, ఇంకంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడే ప్రజలు కొంచెం ప్రశాంతత వాతావరణంలోని గాలి పీల్చుకుంటున్నారు. అంతకు మించింది ఏదంటే ఏదో చెప్పొచ్చు, రోడ్ల మీద పేపర్లో రాసుకుంటారు, మీరు చూపిస్తారని ఏమీ ఉండదు. అంత అయిపోయింది, ఇంకా ఆంధ్రాలో ఏం మిగల్లా. జగన్ జనాలకు మళ్ళీ వస్తానంటాడు, 2.0 అంటున్నాడు. దాని మీద ఏంటి? జగన్ 2.0 అంటే ఏం చేశాడని? పోలవరం మొత్తం బ్లాస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. మొత్తం దాన్ని మళ్ళీ 9,000 కోట్లు. ఎవరికి తల్లికి వందనం కూడా ఇట్లా అభివృద్ధి ఎలా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నిన్న కూడా మన ఇందిరాగాంధీ స్టేడియంలో చూశారుగా, ఎన్టీఆర్ ట్రస్టులు ఏం చేశారు. ఇంకేం జగన్ ఇంకెక్కడికి జగన్ అసలు ఆ మాట అంటానికి కూడా నోరు రావట్లా. జగన్ అనేది లేదు. 20 సంవత్సరాలు జగన్ కాదు, అసలు లేడు జగన్, ఆ పేరే లేదు. అసలు మాట్లాడటానికి నోటి మాట రాని జగన్ ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? ఎందుకు జగనే అసలు మీరు అడిగిన క్వశ్చన్కి ఆ మాట అనటానికి కూడా నోరు రావట్లా. అసలు ఎందుకు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చినట్టు? అసలు ఏం చేశారని? ఏం చేశారు? ఎస్సీ ఎస్టీ సప్లాన్లు అన్నీ అమ్మఒడికి అని అన్నీ మందు 6 రూపాయల మందు 150 రూపాయలు 200కి అమ్మారు. అమ్మలేదా? అమ్మారుగా. ఇంకేంటి జగన్ ఏం చేశాడని? జగన్ అసలు ఆ పేరు ఎత్తడానికి కూడా మనసు రావట్లే. మీరు ఏదో క్వశ్చన్ చేశారని చెప్పి ఆ మాట చెప్తున్నాను, కానీ అసలు అసలు ఆ పేరు కూడా చెప్పడానికి మనసు ఒప్పదు. అంటే ఇప్పుడు 2.0 కానీ ఇది కానీ చెప్పుకోవడం అనేది ఆయన ప్లాన్ ఏమై ఉంటుంది? సరే సార్, మీరు అడిగిన దానికి నేను ఒక చిన్న లాజిక్ చెప్తా. 5 సంవత్సరాలు పరిపాలన ఉన్నారు, ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు వేసుకొని తిరిగారు, కానీ ప్రెస్ మీట్ పెట్టారా? ఎక్కడన్నా ఎప్పుడైనా పెట్టారా? మిమ్మల్ని అడుగుతున్నా, ప్రశ్న అడుగుతున్నా. ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చారా? ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? తల్లి వెళ్ళిపోయింది, చెల్లి వెళ్ళిపోయింది, ఎవరికి ఏం చేశారు? ఆయన ఆఖరికి ఆయన మామగారు ఎంపీ ఆయన కూడా వెళ్ళిపోయారు. అంతా వైసీపీ వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇంకా ఆయన ఏంటి 2.0? బాగానే ఉంది అన్న. ఆటోల పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి ఆటోల పరిస్థితి ఏం లేదు. ఫ్రీ బస్సు వదలకుండా ఉంటే బెస్ట్. మాకైతే అవి వదులుతా మాటికి మాకు అంతే. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదా గన్నవరం. తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు. తప్పు చేయకపోతే అరెస్ట్ అవ్వరు కదా. జగన్ 2.0 అంటున్నాడు, ఏంటి మరి మళ్ళీ వస్తే? అసలు ఉన్న 11 సీట్లు కాదు, వచ్చే ఎన్నికల్లో 11 వస్తాయి కూడా లేదు, నమ్మకం లేదు. వాడికి సీన్ అయిపోయింది, జగన్కి సీన్. ఎందుకు ఇంత వ్యతిరేకత? ఎందుకు అంటే మళ్ళీ వస్తే ఇంకా ఇబ్బంది పడతాడని అనుకుంటున్నారు ఏంటి? జాబు లేవు అన్న చదువుకునే వాళ్ళకి. మేము అంటే ఆటో వేసుకుని బతికేస్తాం. చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక గవర్నమెంట్కి ఏమీ లేదు ఇక్కడ. ఏమి ప్రస్తుతానికి చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఒక్కరికి ఇప్పించింది లేదు. వాళ్ళు ఉంటాయి కదా, మాకు ఉండేది సర్వీస్ ఉండేది. మాకు లేకపోతే మాకు ఎక్కడ ఉండేది? ఇప్పుడు గవర్నమెంట్లో పథకాలు రావట్లేదు, దాని మీద ఏంటి? పథకాలు అంటే మన అంతమంది జగన్ చేసిన అప్పులకి ఇప్పుడు తీర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరైనా కూడా వీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. డబ్బులు లేవు, పెట్టుబడులు లేవు. గవర్నమెంట్ పైన తెచ్చాలన్నా లేవు. దానివల్ల ఇబ్బంది అయిపోతుంది అంతే. పిల్లల్ని చదివించుకోవడానికి వీటికి ఇబ్బంది అవుతుందా? మన పిల్లలు మనం చదువుకోవడానికి ఇబ్బంది ఏముందన్న? వాళ్ళు వేయాలని ఊరేం లేదు కదా. మనం కష్టపడి మనం సంపాదించుకొని మనకు చేసుకోవడమే. ఈయన ఇప్పుడు పింఛన్ ఇస్తున్నారు అంతే, 1000 రూపాయలు పెంచారు. వాళ్ళకి వీళ్ళకి ఎంత తేడా ఉంది? జగన్ మళ్ళీ వస్తానంటే ఓటేస్తారా? ఎందుకు వెయ్యం? రాని అండి, వద్దంటామా? ఈయన వస్తాడే అనుకున్నాం, రాలేదు, ఏం చేద్దాం? అంటే అప్పుడులో పెన్షన్ ఇతర పథకాలన్నీ కరెక్ట్గా వచ్చేవి, ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు పథకాలు ఎక్కువ ఇవ్వట్లేదు. ఇప్పుడేమో 45 వయసులో డబ్బులు రాలేదు. చంద్రబాబు ఇప్పుడు కష్టాల్లో అప్పుల్లో ఉన్నారని ఆపుతున్నారంటున్నాడు ఆయన. మరి ఏంటో మాకు తెలియదు. అప్పుడు ఆయన అప్పుల్లో ఉన్నాడన్నారు, ఇప్పుడు ఈయన అప్పుల్లో ఉండారన్నారు. మనం ఎవరికి చెబుదాం? అంతే.
ఈ గవర్నమెంట్ వల్ల కొద్దిగా ఇక్కడ పెట్టుకున్న ఆకర్షణ కొద్దిగా ఇబ్బందికరంగా కలిగింది. పోతే వ్యాపారాలు అసలు లేవు. ఆ, పోతే మ్, ఇక అంత మించి చెప్పి ఏమి లేదండి. ఇక అదే జగన్ మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది? జగన్ వస్తే వ్యాపారస్తులకు ఇది బాగుంటుంది. ఏ విధంగా అలా? ఏ విధంగా అంటే ఇలాంటి చోట్ల ప్లేసుల్లో పెట్టుకున్నా ఎక్కువ దాన్ని ఇచ్చారు. ఈ గవర్నమెంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టి తీసేస్తున్నారు. ట్రాఫిక్ గడ్డి అంటున్నారు, అది అంటున్నారు. ఈ గవర్నమెంట్లో పెట్టినట్ల ఏదో 40-50 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా తీపిచ్చేసారు. అది జగన్ అప్పుడు సరిగ్గా చేయలేదని జనం ఓటేయలేదు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి జగన్ వస్తానంటే మీరేం కోరుకుంటారు? ఈ జగన్ వచ్చి మళ్ళీ పరిపాలన చక్కగా ఉంటే కొద్దిగా పర్వాలేదు. లేకపోతే ఇలాగ పరిపాలన ఉంటే జగన్ కూడా రాలేదు. పరిపాలన బాగోవాలి. ఎవరు వచ్చినా పరిపాలన బాగుంటేనే కదండి. లేబర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. లేబర్కి వ్యాపారస్తులకు వ్యాపారాలు లేవు, చేతి పనులు చేతి పనులు లేవు. చాలా ఇబ్బందిగా ఉంది. జగన్లో ఉన్నప్పుడే కొద్దిగా ఏదైనా కానీ ఈ లోకల్ బళ్ళు పెట్టుకుని ఏదైనా వ్యాపారాలు సాగినాయి, బాగుంది. వీళ్ళు వచ్చాక అన్నీ లేపేసేసి ఎప్పుడు నుండి ఉన్న వాళ్ళు తీసేసి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అది ఒక కొట్లో వచ్చి 20 మంది అంటే కనీసం 20 కుటుంబాలు అంటే కుటుంబంలో 7-8 మంది వేసుకున్న 10,000-70,140 మంది ఇబ్బంది పడిపోయారు. అలా తేడా అంటే పిల్లలకి జాబులు ఇస్తానంటున్నారు. మనం ఆర్థికంగా పడిపోయినా మన పిల్లల భవిష్యత్తు కోరుకుంటున్నారు బాబు గారు. మొన్న ఎలక్షన్లో జగన్ వ్యతిరేకంగా జనం ఓటేశారు. ఇక గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ జగన్ వస్తానంటే మాకైతే మేమైతే ఇవ్వమండి, బాబు గారికి వేస్తాం, చంద్రబాబు గారికి వేస్తాం. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీకు ఫ్యూచర్లో అంటున్నారు, హామీ ఇస్తున్నారు. అప్పుడు కూడా ఏవో కొన్ని పిల్లల కోసం కొన్ని పథకాలు ఉండేవి, అమ్మఒడి కానీ ఇవి కానీ ఉండేవి. మాకైతే అదేమీ నచ్చలేదండి. జగన్ మొన్న ఎలక్షన్లో ఓడించారు, అయిపోయింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఎలా ఉంది? జగన్ మళ్ళీ వస్తే ఏంటి? వస్తాడని అయితే మేము అనుకోవట్లేదు. ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం ఉంటుంది, జనసేనతో కూటమి. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ముఖ్యమంత్రి పదవి కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ బాగా వర్క్ అనేది బాగా చేస్తున్నారు. అసలు ఎందుకు పేద ప్రజలకి అందుబాటులో ఉన్నట్టుగా ఉన్నారు. కావాల్సింది అదే కదా. మనకు కావాల్సింది ఏంటి? పేదలకి అందుబాటుగా ఉన్న నాయకుడు కావాలి. దానికి మాకు సెంట్రల్ నియోజకవర్గం బోండమ్మ గారు, అలాగే నగర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి మంచి నాయకులు ఉంటేనే కదా ప్రజలకు కావాలి. జగన్ అసలు చెప్తున్నాడు, అసలు వచ్చే అవకాశం ఉందా? నేనైతే లేదనుకుంటున్నానండి. ఇంకా లేదు. ఎందువల్ల? జనం వల్ల అంత వ్యతిరేకత ఉందా? ఫుల్గా ఉంది. ఉండబట్టే కదా వాళ్ళకి 11 వచ్చినాయి. 11 సీట్లు అప్పచెప్పారు వాళ్ళకి. ఈ 11 సీట్లు వచ్చిన 6 నెలల్లోనే మళ్ళీ నేను వస్తాను అంటున్నాడు. ఎవరైనా ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ని అండి. నా బండికి ఒక కిరాయి పడాలని నేను కోరుకుంటా. ఇంకో డ్రైవర్ ఇంకో బండికి కిరాయి పడాలని కోరుకుంటారు. ఎవరికాళ్ళు సంపాదన ₹1 ఇప్పుడు నేను బతకడానికి వచ్చా, నా బండికి బాగా కిరాయిలు పడాలని నేను కోరుకుంటా. అలాగే ఆయన కూడా ఒక పార్టీ అధినేత కాబట్టి ఆయన అలాగే అనుకుంటాడు. కాకపోతే ప్రజా ఎన్నిక అనేది ఒకటి ఉంటుంది కదా. ప్రజలు తెలుసుకున్నారు, వద్దనుకున్నారు, చూశారు, ఒకసారి వద్దనుకున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఆల్రెడీ చూశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పొరపాటుగా మిస్ అయ్యారు, జనాలు బాధపడ్డారు. ఈసారి అలా జరగకూడదనే మళ్ళీ కూటమి ప్రభుత్వం కావాలి. అది కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండటం వల్ల బాగా ఉంది. మన వరదల్లో వచ్చినప్పుడు ఆదుకున్నాడు, కష్ట సుఖాల్లో వచ్చాడు, నెలలో దిగాడు, ఆపదలో ఆదుకున్నాడు. న్యాయమే కదా మరి. ఇప్పుడు అంతమంది అదే నైట్ వచ్చి ఉంటే పరిస్థితి ఏంటి? మాకు వచ్చినాయి, మేము కాదంటలా, నీళ్ళు వచ్చినాయి, అదే నా పొగులు కాబట్టి మాకు సరిపోయింది. నైట్ వచ్చింటే ఎంతమంది ప్రాణాలు పోయాయి. ఆయన వచ్చాడు, న్యాయం చేశాడు, ఇంకా అది జరిగింది. జగన్ మన పథకాలు ఇచ్చేవాడు కదా, ఇప్పుడు పథకాలు ఇవ్వట్లేదు కదా వీళ్ళు. జగన్ మళ్ళీ వస్తే ఏమో నాకు తెలియదు కానండి. ఎవరు వస్తే వాళ్ళు మంచి చేస్తే వాళ్ళే మంచి వాళ్ళు, అంతేనా? అంతకుమించి ఏముంది? ఇప్పుడు నేను వరద వచ్చింది, ఎంతమందికి చూసి ఉంటాడు, ఎన్ని ఏళ్ళు ఇంటికి. ఆయన కూడా చూశాడు, నేను చూడాలి అంట్లా. ఆయన అమ్మబడులు ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు, పింఛన్ ఇంటి ముందుకు వచ్చి ఇచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తున్నాడుగా ఇంటికి. జగన్ మళ్ళీ రావాలని కోరుకుంటారు. ఆయన ఇష్టం సార్, దేవుడిదయ్యా, తెలిస్తే రావచ్చు. మీ ఓటు ఎవరికి వేస్తారు మళ్ళీ?
ఎవరికి వేస్తామంటే నేను చెప్పకూడదు అన్న. అది ఆ టయానికి మనం చెప్పలేం. వాళ్ళకి వేస్తాము వీళ్ళకి వేస్తాము తెలియదుగా అంతే. అంటే ఇద్దరు ఎవరు ఎక్కువ మంచి చేస్తుంటారు? చంద్రబాబు నాయుడు చేశాడు. వరదల్లో అంత కష్టమో ఆదుకొని నీళ్ళల్లో దిగి కష్టమో పాపమో పుణ్యమో జగన్ అన్న కూడా చేశాడు. నేను చేయలేదు అంటలా, అన్న కూడా చేశాడు. తప్పేం లేదు. నేను అన్నకే వేస్తాను, జగన్ అన్నకే వేస్తా ఒకటి. సార్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఒక 8 నెలలే కదా సార్, అప్పుడేం చెప్పలేము. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తుంది ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్. అయితే చాలా అప్పుల్లో ఉన్నాం. సో ఇప్పుడేం చెప్పలేము సార్. కాదు, ఇప్పుడు మళ్ళీ జగన్ 8 నెలల్లోనే మళ్ళీ నేను వస్తాను 2.0 అంటున్నాడు. సార్ జగన్ 2.0 అయినా 1.0 అయినా జగన్ మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే లేవండి. ఆయన చేసిన తప్పుల వల్ల ఈరోజు ఉన్న ఎంతమంది అయితే 5-5.5 కోటి జనాభాలో ఉన్నారో వీళ్ళందరూ బాధపడుతున్నారు. ఆయనకి పరిపాలించడం చేతకాకపోవడం వల్లే, ఎలాంటి పరిశ్రమలు తీసుకురాకపోవడం వల్ల ఈరోజు మనందరం కూడా అనుభవించాల్సి వస్తుంది. లాస్ట్కి చిన్న చిన్న సంక్షేమ పథకాలు కూడా అందే పరిస్థితిలో లేదండి. ఇది జగన్ వల్లే. మళ్ళీ వస్తాననే దాన్ని లేదు సార్, ఇక వచ్చే అవకాశాలు అయితే లేవు. వచ్చే అవకాశాలు లేవు సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టీం చాలా మంచిది. వాళ్ళకి ఒక అవగాహన ఉంది, రాజకీయం మీద అవగాహన ఉంది, అలాగే ప్రజల సంక్షేమాలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. సో జగన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి. అంటే గతంలో పథకాలు వచ్చేవి కదా, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంటే పథకాలు ఆయన వెంటనే అమలు చేసాడు, ఏం చేయట్లేదు అంతే. జగన్ మళ్ళీ వస్తానంటున్నాడు కదా, దాని మీద ఎలా ఉంది? జగన్ మళ్ళీ వస్తానని చెప్పి లీడర్లకి చెప్తున్నాడు కదా జగన్, దాని మీద జగన్ కన్నా ఈయనదే బాగుంది, కానీ పథకాలు ఒక్కటే అమలు చేయట్లేదు అంతే. పథకాల విషయంలో తప్ప మిగతా విషయాల్లో గవర్నమెంట్. జగన్ బాబు అన్నప్పుడు బాగానే ఉండేది. అన్న మాట నిలబెట్టుకున్నాడు ఆయన. ప్రజలకి ఇచ్చేస్తానని అన్నీ నిలబెట్టుకున్నాడు. వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి ఇస్తానన్నది ఇచ్చాడు. వయసు పిల్లలకి చదువు విషయంలో వాళ్ళ కాలేజీకి కానీ స్కూల్కి కానీ అది వరకు లేని సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేశారు జగన్ బాబు. నడి వయసు వాళ్ళు కూడా కష్టపడలేని వాళ్ళకి కూడా చేయూత పథకాలు కూడా ఇచ్చాడు. అనుకున్న మనుషుల దగ్గర అన్నవన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. కానీ ఈయన ఇంట్లో ఉన్న పిల్లలకి వృద్ధాప్యం వాళ్ళకి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా మనిషికి 1500 ఇస్తానని అన్నాడు. ఏమీ లేదు. జగన్ మళ్ళీ వస్తానంటే ఓటేస్తారు. ఓకే, దేశం అంతా వేసేస్తారు ఆయనకి. జగన్ స్పెషల్ ఏంటి? జగన్ స్పెషల్ కాదు, అనుకున్నాయన్నీ ఇచ్చాడు ఆయన. ఈయన అనుకున్నా ఇవ్వలేదు. ప్రజలు మోసపోయి వేసేసారు, అన్నీ ఇస్తానన్నారని ఈ చంద్రబాబు నాయుడు. అంతేనండి. మళ్ళీ జగన్ వస్తారంటే ఓటేస్తారు. వేస్తాం. జగన్ నుంచి ఈసారి ఏం కోరుకుంటున్నారు? ఆయన దగ్గర ఏమీ కోరుకోవట్లేదండి. ఆయన మంచితనమే మాకు కావాలండి. ఆయన ప్రజలకు ఇస్తాయన్నా అన్నీ ఇచ్చాడు కనుక ఆయన మంచితనం మేము కోరుకుంటున్నాం అంతేనండి. మాకేం కావాలని కాదు, నాకు చేస్తే కాదు ప్రజలందరికీ చేశాడు ఆయన. మనకి చేస్తే మంచోడు కదండి, అందరికీ సాయం చేశాడు ఆయన. అనుకున్నా ఎన్ని ఇచ్చాడు, ఎన్ని ఇస్తానన్నా ఇవ్వలేదు. నాకైతే ఎడ్యుకేటెడ్ అన్న వాళ్ళకి అసలు ఎలా ఓటేస్తారో కూడా అర్థం కావట్లేదండి ఆయనకి. అంటే ఓట్లని గల్లం జరిగినాయి అని అంటున్నారు, అది నిజమే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంత ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా చేంజ్ చేశాడు జగన్. నేను ఫస్ట్ టైం ఆయనకు ఓటేసానండి. అండ్ ఇన్ని సంవత్సరాలు బట్టి నేను ఓటేయలేదు. నా ఓటు ఫస్ట్ జగన్కే వేసాను. అంటే నేను నమ్మిన లీడర్ ఆయన. అంటే అందరికీ అంటే చిన్న వయసు దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన నుంచి హెల్ప్ అనేది వచ్చిందండి గవర్నమెంట్ నుంచి. ఏ గవర్నమెంట్ కూడా చేయలేదండి. చాలా పథకాలు పెట్టారు. అసలు ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయనన్ని కొత్త పథకాలు ఆయన చూపించారు మనకి. నేను కంపల్సరీ ఆయనకి వేస్తానండి. నాకు తెలిసిన వాళ్ళకి కూడా ఆయనకి ఏమని చెప్తాను. కానీ రాంగ్ స్టెప్ చేశారండి ప్రజలు మాత్రం. చాలా మంది రాంగ్ స్టెప్ తీసుకున్నారు. రాంగ్ స్టెప్ కాదు, మోసపోవడం, రాంగ్ స్టెప్ తీసుకున్నాం ఏదైనా కానివ్వండి, ఫలితం ప్రజలే అనుభవిస్తున్నారు. పడాల్సిందేనండి. చేసుకుందాని అనిపించుకోవాలి కదా. చేసిన ఆయనకి మళ్ళీ మనం చేసుంటే ఓటేసుంటే మనకి కర్మ వచ్చేది కాదు. చంద్రబాబు అంటే అది మామూలు విషయం కాదు. ఉచిత బస్సులు రాలేదు, ఆయన కొంచెం టైం పడుతుంది. అన్నీ ఒకటేసారి రావాలంటే ఆయన కూడా తట్టుకోవాలి కదా. మన ఫ్లడ్ వచ్చిన కారణంగా ఇవన్నీ తట్టుకోవాలంటే చాలా కష్టం. అందుకోసం అన్నీ వస్తుంది, అనుకున్నదంతా ప్రతి ఒక్కటే వస్తుంది, రాకుండా అయితే పోదు. గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటి? చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. కాకపోతే ప్రతి ఒక్కటే అందుకోవాలి రావాలి అనుకుంటే ఈ ఫ్లడ్లో వచ్చిన కారణం వల్ల ఇబ్బందుల వల్ల కొన్ని లేట్ అవుతుంది అనమాట. జగన్ మళ్ళీ వస్తారంటే రాదు, చంద్రబాబే వస్తాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణే వస్తాడు, ఇందులో తిరగలేదు.
జగన్ సీఎం కావాలి మళ్ళీ ఈసారి సీఎం ఎవరిని కోరుకుంటున్నారు? చంద్రబాబు. పవన్ కళ్యాణ్ సీఎం వద్దా? పవన్ కళ్యాణ్ పక్క వాళ్ళిద్దరు ఎవరైనా పర్లేదు. జగన్ మాత్రం వద్దు. జగన్ మాత్రం వద్దు. ఎందుకు అసలు బలమైన కారణం? ఎందుకంటే ఇంకంతే. ఎందుకంటే పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారండి. ఫీజు రీంబర్స్ లేదు, వాళ్ళకి జాబులు లేవు, చాలా మంది వర్కర్స్కి పనులు లేవు, చాలా ఇబ్బందులు పడ్డారు. సో అందువల్ల మేము చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపే రావాలని మేము అనుకుంటున్నాం. ఎలా ఉంది గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ బాగానే ఉందండి. ఏంటిగా ఇంతమంది గవర్నమెంట్కి దీనికి ఏమైనా తేడా కనిపిస్తుందా లేదు? తేడా కనబడుతుందిగా. ఇంతకుముందు అంటే పనులు లేక తెచ్చేవాళ్ళు, భవన కార్మికులు, ఇసుక లేక, సిమెంట్ లేక, ఇన్ని ఐరన్ దొరక్క. ఇప్పుడు అంతా ఫ్రీగానే ఉంటుంది. ఎవరి పనులు వెళ్ళిపోతున్నాడు. జగన్ మళ్ళీ వస్తానంటే జగన్ వస్తే రాని ఏం చేస్తాడు వచ్చి? ఇంతకుముందు ఏం చేసేది, మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు? అది అంటే అప్పుడులో ఏదో పథకాలు ఇచ్చామనే వాళ్ళు ఇప్పుడు ఆ పథకాలు కానీ ఇవి కానీ పోయాయని కొందరు అనుకుంటున్నారు. పథకాలు ఇవ్వట్లేదు, వాస్తవం అది. ఆ పథకాలతో పనే ఉంది. ఈ డెవలప్మెంట్ చేస్తున్నాడు అంత. పథకాలన్నీ సంవత్సరానికి 15,000 ఇస్తాడు ఆయన. ఆ 15,000 అంతా సంవత్సరం సరిపోద్ది ఏ కుటుంబానికైనా? సరిపోదుగా. ఇచ్చిన ఆనందపడతారు, మొన్న 10 నెలలు బాధపడతాం కదా. వాళ్ళ పనులు చేసుకోవాలి. అది ఇచ్చిన 10 సంవత్సరం మొత్తం తినగా ఆ 10 రోజులు తింటాడు, ఆనందపడతాడు, మళ్ళీ వాడు కష్టపడతాడు. అది జగన్ రప్పించాలంటే ఓన్లీ పథకాల కోసమా లేకపోతే? ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఆడవాళ్ళు డబ్బులు ఇస్తారు, కుట్టు మిషన్ డబ్బులు ఇస్తారు, అన్నీ మాట్లాడే ఇప్పుడు ఉన్నారు. రేపు వచ్చినా అదే పని చేస్తాడు ఆయన. డెవలప్మెంటే ఉండదు. 15,000 ఇస్తాడు, 20,000 ఇస్తాడు కావాలంటే. ఆ పథకాలు తప్పితే కొత్త పథకాలు బాగుపడేది ఉండదు ఆయన. అది పథకాలు సంబంధించి కాదు, ఇక్కడ మనకు అభివృద్ధి కావాలంటారు. అది ఎవరైనా అది కోరుకునేది అదే ఇక్కడ ఆంధ్రాలో. ఎందుకంటే 10 ఏళ్ళు వెనక వెళ్ళిపోయింది రాష్ట్రం. మళ్ళీ 10 ఏళ్ళు గడవాలంటే మళ్ళీ 10 ఏళ్ళు ఎవరో ఒకళ్ళు మంచి వాళ్ళు ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2.0 పేరుతో జనంలోకి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మీద విజయవాడ ప్రజలు మిక్స్డ్గా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. కొంతమంది పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి జగన్ రావాలని కోరుకుంటుంటే, మరికొందరు మాత్రం పథకాల వల్ల ఏమవుతుంది, అభివృద్ధి మాత్రం కావాలంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.